క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ మోషే సుఖోపవాస సన్నిధి ధ్యానములలో 14వ దినములోనికి ప్రవేశించుటకు ప్రభు అనుకూలింపచేసిన విధానమును బట్టి దేవునిని స్తుతించుచు ఉన్నాను. ఆ దేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమెన్. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు, వీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి మోషే అనే నాయకుడిని దేవుడు ఏర్పాటు చేశారు. ఆయన ద్వారా 10 విధములైన తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపించి, ఇక మేము చచ్చిన వారం అనుకుని మీరు వెళ్ళండి అనేటట్టుగా దేవుడు గొప్ప కార్యమును జరిగించారు. వారు వెళ్ళుచు ఉండగా మార్గంలో వారికి ఎర్ర సముద్రము ఆటంకంగా వచ్చింది. ఆ ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేసి వారిని నడిపించారు. ఈరోజు 14వ అధ్యాయము యొక్క వివరణము మనము చేస్తూ ఉన్నాం. ఈ 14వ అధ్యాయంలో 3 విషయములు మనకు కనబడుచున్నవి. 31 వచనములు ఇందులో ఉన్నవి. ఇందులో మనకు 3 విషయములు కనబడుచు ఉన్నవి. ఫరో ఇశ్రాయేలీయులను తరుముట మొదటి విషయం, ఇశ్రాయేలీయులు మోషే పైన తిరుగుబాటు చేయుట రెండో విషయం, యెహోవా దేవుడు ఫరో తరుముకున్నటువంటి ఆ ఫరోను బట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, ఇశ్రాయేలీయులను నడిపించడం 3 విషయాలు. ఫరో ఇశ్రాయేలీయులను తరుముట ఒక విషయం, ఇశ్రాయేలీయులు మోషే పైన తిరుగుబాటు చేయడం రెండో విషయం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు నడిపించడం మూడో విషయం. ఈ 3 సంగతులను ఈ సమయమందు మనము ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. మొదటి విషయం, ఫరో ఇశ్రాయేలీయులను తరుముట. ఫరో ఇశ్రాయేలీయులను తరుముట. ఎందుకు ఫరో తరుముచున్నాడు? మనం 12వ అధ్యాయంలో చూస్తే, మీరు వెళ్ళండి, మీ పశువులను మీ పిల్లను తీసుకుని వెళ్ళండి, నన్ను దీవించండి అని చెప్పాడు కదా. ఐగుప్తీయులు మేము చచ్చిన వారం అనుకుని మీరు వెళ్ళండి అని అన్నారు కదా. మరలా తరమడం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, వారు కనాను దేశమునకు వెళతామని చెప్పలేదు, కానీ మా దేవుణ్ణి ఆరాధించడానికి మేము వెళ్ళబోతున్నాము, మా దేవుడికి బలివ్వడానికి మేము వెళ్ళబోతున్నామని చెప్పారు. చెప్పి వారు కనాను దేశానికి వెళ్ళిపోతా ఉన్నారు. 2, వారి ఇండ్లలో మొదటి కుమారుడు ప్రథమ సంతానం మరణించారు కాబట్టి ఆ వేదనలో ఆ దుఃఖంలో వారు వెళ్ళమని చెప్పారు. కానీ వీరిని విడిచిపెట్టుకోవడం, ఈ 6 లక్షల మంది కాల్బలంగా ఉండినటువంటి ఇశ్రాయేలీయుల చేత మరి మట్టి పిసికించడం, ఇటుకలు చేయించడం, భవన నిర్మాణాలు చేయించడం, ఇది వారికి ఎంతో లాభసాటిగా ఉంది కనుక వారిని విడిచిపెట్టడం వారికి ఇష్టంగా లేదు. కాబట్టి పిల్లలు చనిపోయారు, వారిని సమాధి చేసుకున్నారు, 3 దినాలు అయిపోయింది, వీరు వెళ్తామని చెప్పి ఇంకా తిరిగి రాలేదు. కాబట్టి వారిలో కోపం పెరిగింది, రౌద్ర్యం పెరిగింది. ఏదో విధంగా వారిని తిరిగి తీసుకురావాలనేటటువంటి మరి ఆసక్తి వారిలోనికి వచ్చింది. అందుకే 5వ వచనంలో, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. ఎందుకు వారిని విడిచిపెట్టాము, ఎందుకు వారిని పోనిచ్చాము, మన సేవలో ఉండకుండా వారిని ఎందుకు విడిచిపెట్టాము అంటూ వారు ఆలోచన ఆరంభించారు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. గాడ్స్ స్ట్రాటజీ, దేవుని యొక్క ప్రణాళికను మనము గుర్తించాలి. ఏమిటి ప్రణాళిక, ఏమిటి ఆలోచన అంటే, ఐగుప్తు ఫరో రాజు యొక్క అహంభావం అంతటిని, గర్వం అంతటిని కూడా అణిచివేయాలి.
ఒకటి, కుటుంబ పరంగా వారి ప్రథమ సంతానాన్ని లయము చేయటం ద్వారా వారిని గర్వాన్ని అణిచివేశాడు. రెండవది, వారికి ఉన్నటువంటి సైనిక బలము, కాల్బలము, రథములు, దానిని కూడా ఎర్ర సముద్రంలో ముంచి వేయుట ద్వారా, ఎర్ర సముద్రంలో ముంచి వేసి ఫరో యొక్క గర్వమంతటిని కూడా అణిచి వేయవలెననేది దేవుని యొక్క తలంపు. అందుకే వారికి కఠిన మనస్సు కలిగిస్తున్నాడు. కఠిన మనస్సు మరొకసారి కలిగిస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 6వ వచనంలో, అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. దేవునికి స్తుతి కలుగునో గాక, దేవునికి స్తోత్రము కలుగునో గాక. గమనించండి, 600 రథములు, 600 రథములు. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 9వ వచనంలో, ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెపోను ఎదుటనున్న పీహాహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ప్రియులారా, ఫరో ఇశ్రాయేలును తరుముతూ ఉన్నాడు. అతని హృదయం కఠినమైంది. దేవుడు అతని హృదయాన్ని కఠినపరిచాడు. కాబట్టి ఇప్పుడు అతను బయలుదేరుతా ఉన్నాడు. 600 రథములు. ఇంకా చరిత్రను ఆధారం చేసుకుని చెబితే చూచినట్లయితే 50,000 గుర్రపు రౌతులు, 50,000 గుర్రపు రౌతులు, 2 లక్షల కాల్బలము, 2 లక్షల కాల్బలము, 50,000 రౌతులు, 600 రథములు, అందులో సైన్యమును తీసుకొని ఇశ్రాయేలీయులను జయించుటకు బయలుదేరాడు. ఈలాగు బయలుదేరేటట్టుగా చేయడం దేవుని ప్రణాళిక. ఎందుకంటే వీరందరినీ ఎర్ర సముద్రములో ముంచి వేసి ఫరో యొక్క గర్వమంతటిని అణిచి వేయవలెనన్నది దేవుని తలంపు. అందుకే మరొకసారి దేవుని ప్రజల మీద కఠిన మనస్సు కలిగేటట్టుగా దేవుడు చేశారు. కాబట్టి ఫరో, అతని సైన్యం, అతని యొక్క ప్రజలందరూ కూడా బయలుదేరారు. మరి ఇశ్రాయేలీలను తరిమి పట్టుకొని వారి యొద్ద నుంచి ఆ యొక్క సొమ్ము, వారు దోచుకుని పోతున్న సొమ్మును తీసుకుని రావాలని, మరలా వారిని తీసుకుని వచ్చి ఇటుకలు చేయించి భవన నిర్మాణములు చేయించవలనని వారు తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఇది మొదటి విషయం. ఇక ఇశ్రాయేలీయులు తరుముచున్నటువంటి ఐగుప్తీయులను చూచి ఆందోళన పడుచున్నారు, బిడియపడుచున్నారు, తొందరపడుచు మోషే మీద తిరుగుబాటు చేయుచున్నారు, మోషే మీద తొందరపడుచు ఉన్నారు. 10వ వచనంలో, వారు సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మొగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగుటయే మేలని చెప్పిరి. ఈ అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగుటయే మేలు. మా జోలికి రావద్దని చెప్పాం కదా, మేము దాసత్వంలో ఉంటామని చెప్పాం కదా, విడుదల చేస్తామని తీసుకుని వచ్చి ఇక్కడ ఈ విధముగా మరి మమ్మను చంపడం ఎందుకు? ఐగుప్తులో సమాధులకు స్థలాలు లేవని చెప్పి ఈ సముద్రం ఒడ్డున చంపడానికి తీసుకొచ్చావా అంటూ వారు తమ యొక్క మరి బాధను వెల్లడించొచ్చు ఉన్నారు. వారి యొక్క మరి సనుగుడు గొనుగుడు వారు జరిగిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఫరో ఎదుట
ఎన్నో అద్భుత కార్యములు చేసిన దేవుడు ఈ ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేయగలడనే విశ్వాసం, నమ్మిక వారికి లేదు. వారు సనుగుచున్నారు, గొనుగుచున్నారు. గమనించాలి ప్రియమైన వాళ్ళ దేవుడు అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు. ఆ దేవుని మీద మనం నమ్మిక ఉంచాలి, ఆయన వెనుక మనం సాగిపోవాలి. అంతే తప్ప భయపడుతూ ఉంటే కార్యమును జరిగించలేం. ఈ సమయంలో నాయకుడైన మోషే, ఒక నాయకుడైనటువంటి మోషే ఓ చక్కని మాటలు, అభయ వాక్కులను తెలియచేయచ్చు ఉన్నాడు. మరి 13వ వచనంలో మనం చూస్తే, అందుకు మోషే భయపడకుడి, ముందు సముద్రము ఉన్నా, వెనుక ఫరో సైన్యం ఉన్నా, ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితులు మనకు ఏర్పడిన, కుడి ఎడమ వైపులకు కూడా మనకు మార్గము లేని పరిస్థితులు మరి కలిగిన, భయపడకుడే, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున రయమగు వాగ్దానంబులు గలవు. భయపడకూడనిడి పలుకులు నీకు జయము గలుగ 360, 5 గలవు ఏడాది పొడుగునా. భయపడకు నిరాశపడకు మెందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మోషే గారు ఆదరణకరమైన మాటలు చెబుతూ ఉన్నాడు. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరకయే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. దేవుని సంకల్పం ఏమిటో మోషే గారికి అర్థమైంది. దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో మోషే గారికి అర్థమైంది. నేడు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నటికి చూడరు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని భావం ఏమిటి? వారందరినీ దేవుడు ఈ యొక్క సముద్రంలో ముంచి వేస్తాడనే కదా, వారందరినీ లేకుండా చేస్తాడనే కదా ఆ దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము. ఇప్పుడు ఈ యొక్క మోషే గారు ఇశ్రాయేలీయులకు తెలియచేస్తున్నాడు. ఏమనంటే, భయపడవద్దు, నేడు ఆ కలగజేసేటటువంటి రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడండి. ఆ ఊరకే నిలుచుండి చూడండి. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తీయులను ఇక మీదట ఎప్పటికీ ఎన్నటికీ చూడరు. దైవ సంకల్పాన్ని ఎరిగినటువంటి ఆత్మాభిషిక్తుడైనటువంటి ఈ మోషే గారు ఆ యొక్క ఇశ్రాయేలీయులను బలపరచుచు, తొందరలో ఉన్నటువంటి వారిని, భయములో ఉన్న వారిని మరి మోషే బలపరచుచున్నాడు, అభయమిచ్చుచున్నాడు. అంతేకాదు 14వ వచనంలో ఇంకొక గొప్ప మాట చెబుతూ ఉన్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. దేవునికి స్తుతి కలుగును గాక. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మీరేమి చేయనక్కర్లేదు, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే, ఆయనే యుద్ధం చేస్తాడు. మీరందరూ ఊరక నిలుచుండి చూడండి అంటూ ఆయన తన యొక్క మరి ఆదరణకరమైన మాటలు మరి చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ ఆదరణకరమైన మాటలు చెప్పి మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా,
ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం తరుముకొస్తుంది, కుడి ఎడమ ప్రక్కల కొండలున్నాయి. అరణ్య ప్రాంతం ఇది. ఈ అరణ్య ప్రాంతంలో మేము ఎలాగు పోవలను, ఎటు పోవలను, మేము దిక్కులేని వారంగా ఉన్నామన్నట్టుగా దేవునికి మొర్ర పెడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు 15వ వచనంలో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవునికి స్తుతి కలుగునుగాక. సాగిపోవుడి. 2 విషయములు దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. 1, సాగిపోవుడి. 2, నీ కర్రను సముద్రం వైపు చాపము, సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపిస్తాను. ప్రియులారా గమనించండి, సాగిపోవుడి. 15వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుతుంది. దేవుడు మనకిచ్చే సందేశం ఇదే. ఆటంకములున్నవా, అభ్యంతరములున్నవా, సమస్యలున్నవా, శోధనలున్నవా, అప్పులున్నాయా, పేదరికం ఉన్నదా, శ్రమలున్నవా, శోధనలున్నవా, నిందలున్నవా, అవమానములున్నవా, ఎన్ని సమస్యలున్నను సాగిపోవుడి. సాగిపోవుడి. మనము ఈరోజు నేర్చుకున్న పాఠం ఏమిటంటే ఆగిపోవుడి. కష్టం ఉంటే, ఇబ్బంది ఉంటే, శోధన ఉంటే, సమస్య ఉంటే, చిక్కు ఉంటే, ఇబ్బంది ఉంటే ఆగిపోవుడి అనే సందేశమును మనం నేర్చుకున్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటంటే సాగిపోవుడి. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక. అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. ఎన్ని ఆటంకములున్నా, ఎన్ని భయములు కలిగినా, నీవు నాతో ఉంటే ఆటంకములన్నీ తొలగిపోతాయి. నువ్వు నాతో ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. నువ్వు నాతో ఉంటే ఆ చిక్కులన్నీ తొలగిపోతాయి. నువ్వు నాతో ఉంటే ఆ సమస్యలన్నీ వెడలిపోతాయి. కాబట్టి ఆయన వారితో ఉన్నాడు కనుక చెబుతున్నాడు, సాగిపోవుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని పిల్లలమైన మనము సాగిపోవలసిన వారమై ఉన్నాం. ఏ విషయముల్లో మనం సాగిపోవాలి అంటే క్లుప్తంగా నేను నేను ఒక 7 మాటలు తెలియజేస్తాను. యేసుని చేరుటకు జక్కయ్య వలె సాగిపోవాలి. యేసును చూచుటకు, ఆయన ఎవరు అని చూచుటకు చెట్టు ఎక్కిన జక్కయ్య వలె మనం కూడా యేసుని చేరుటకు. ఆ యొక్క రక్తస్రావ రోగి బయటకు రావడానికి అవకాశం లేకపోయినా వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు నా వ్యాధి పోతుందని ఏ విధంగా యేసుని చేరుటకు ముందుకు సాగి ఆ యొక్క రోగము నుండి విడుదల పొందిందో, దేవుని పిల్లలమైన మనందరం కూడా యేసు యొద్దకు వచ్చుటకు, రక్షకుడైన ప్రభు యొద్దకు వచ్చుటకు, సిలువ యొద్దకు వచ్చుటకు సాగుదము. ఇక 2వ మాట ఏమిటంటే ఆటంకాలున్నా, అభ్యంతరాలున్నా, సమస్యలున్నా, శోధనలున్నా, ఆటంకముల మధ్యను సాగుదము. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ముందు నుయ్యి వెనక గొయ్యి అయినా సాగవలనని దేవుడు కోరుచున్నాడు. ఎన్ని ఆటంకములున్నను సాగుదము. 3వది దైవ సహవాసంలో, అంటే దేవునితో సహవాసం చేయడంలో, లోకంతో కాకుండా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు అని వ్రాయబడిన మాటను బట్టి లోక సహవాసమును విడిచి దైవ సహవాసములో ఈ యొక్క ధర్మశాస్త్రమును అనుసరించుటలో, చదువుట్లో, బోధించుటలో మనము సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అన్నట్టు దైవ సహవాసంలో కొనసాగవలసిన వారమై ఉన్నాం, సాగిపోవలసిన వారమై ఉన్నాం. ఇక సాతానుతో పోరాటంలో మనం సాగాలి.
సాతానుతో పోరాటంలో మనం సాగిపోవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఈ భూలోకంలో ఉండగా ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నారు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నారు. పౌలు గారు అన్నాడు, మనం పోరాడినది ఈ లోక సంబంధమైన వ్యక్తులతో కాదు, ఆకాశ మండల మందున్న దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నామన్నారు. కాబట్టి ఈ పోరాటానికి మనము సాగిపోవలసిన వారమై ఉన్నాము. ఇందులో మనం రాజీ పడకూడదు, గ్రహించాలి. ప్రియమైన వాళ్ళ తరువాత ప్రత్యేకత కలిగి ఉండడానికి ఒక ప్రత్యేకమైన జనాంగముగా, ఎందుకంటే చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు దేవుడు మనల్ని పిలిచిన ప్రత్యేకించిన వాడు. మీరు ఏర్పాటు జనాంగము అన్నారు. లోకములో నుండి వెలుపలకు పిలిచినటువంటి మనల గురించి అక్కడ పేతురు గారు వ్రాస్తే ఏమన్నారు? చీకటిలో నుండి వెలుపలకు, లోకము నుండి వెలుగులకు తీసుకుని వచ్చినటువంటి దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అన్నారు. కాబట్టి మనం దేవుని సొత్తుగా ప్రత్యేకింపబడిన జనాంగంగా ఆ ప్రత్యేకతలోనికి మనము లోకంతో సంఘం కూడా ఏకమైంది అన్నట్టుగా కాకుండా, లోకముతో ఏకం కాకుండా ప్రత్యేకంగా ఉండడానికై మనము సాగిపోవుదాము. ప్రియమైన వాళ్ళరా గమనించండి. అలాగే మరి ఇంకొక మాట, పరిశుద్ధుల మొగుటకు సాగిపోదాము. పరిశుద్ధుల మొగుటకు, పరిశుద్ధతను దేవుడు కోరుచున్నాడు. పరిశుద్ధుడైన ప్రభువు మనం పరిశుద్ధులంగా ఉండాలని కోరుచున్నాడు కనుక పరిశుద్ధుల మొగుటకు మనము సాగిపోదాము. ఇక చివరగా ఇంకొక మాట కూడా మనం చూస్తుంది ఏంటంటే, సంపూర్ణుల మొగుటకు. సంపూర్ణుల మొగుటకు, అసంపూర్ణంగా ఉండకుండా, అసంపూర్ణంగా సగం దేవుళ్ళలో సగం లోకంలో ఉండకుండా సంపూర్ణమైనటువంటి భక్తిని, సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణతను మనం కలిగిన వారమై దేవుడు ఎట్లున్నాడో అట్లే మనం కూడా ఉండగలిగిన ఆ మంచి లక్షణములతో సాగిపోగలిగిన సంపూర్ణతలోనికి మనమందరము సాగిపోవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తిమి. జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తిమి. భయం లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. భయం లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము. జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తేమి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి సాగిపోవలసిన వారమై ఉన్నాము, ఆగిపోకుండా సాగిపోవలసిన వారమై ఉన్నాము, గ్రహించాలని నేను మీకు తెలియచేయచ్చును. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా అంటూ దైవజనులు రాసినటువంటి ఆ యొక్క పాటల్లో మనం ఈ సంగతిని చూస్తాం. సంతోషముతో సంగీతములతో సాగిపోదము ఆగిపోకను. లోకంలో కష్టాలు, ఇబ్బందులు, శోధనలు రావచ్చు, ఆయనను సంతోషంతో సాగిపోదాం ఆగిపోకుండా అనే మాటలు మనం చూస్తున్నాం. గమనించండి. ఇక రెండవ మాట సాగిపోండి అని చెప్పడం మాత్రమే కాకుండా ఇంకొక మాట తెలియజేస్తున్నారు. ఏమిటా మాట అంటే 16వ వచనంలో, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చెయ్యి చాపి దానిని పాయలుగా చేయి. నీవు కర్రను ఎత్తి సముద్రం వైపు చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. మోషే ఇప్పుడు కర్రను చాచవలసి ఉన్నది. ప్రియమైన వాళ్ళు, దేవుడిచ్చిన కర్ర ఇది, అద్భుతములు చేసే కర్ర ఇది. ఈ కర్రకు సముద్రము కూడా పాయలు చేయబడగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహింపచేశారు. కాబట్టి దేవుడు అంటున్నారు, ఇదిగో నీ కర్రను చాచు. ప్రభుత్వ అధికారులకు కొంత అధికారాన్ని ఇస్తూ ఉంటుంది.
ఎంఆర్ఓ గారికి కొన్ని అధికారములు, ఆర్డీఓ గారికి కొన్ని అధికారములు, కలెక్టర్ గారికి కొన్ని అధికారములు, ముఖ్యమంత్రి గారికి కొన్ని అధికారములు, మంత్రులకు కొన్ని అధికారములు. ఎలాగూ ప్రభుత్వము అధికారులకు అధికారమును ఇచ్చుచు ఉన్నదో, దేవుడు తన పిల్లలకు కూడా అధికారం అనుగ్రహించుచున్నాడు. దయ్యములను వెళ్ళగొట్టుటకు, రోగములను బాగు చేయుటకు, అద్భుతములు చేయుటకు, సముద్రమును పాయలు చేయుటకు దేవుడు అధికారమును అనుగ్రహించుచున్నారు. కనుక ఆ అధికారముతో ఇప్పుడు కర్రను చాపమని దేవుడు చెప్పగానే ఆ కర్ర చాచాడు. ఇప్పుడు మోషే గారు కర్రను చాచగానే దేవుడు చెప్పినట్లు సముద్రము పాయలు చేయబడి ఉన్నది. 22వ వచనంలో, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడచిపోయిరి. సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండును. వారి కుడి ఎడమల ప్రక్కను గోడవలే ఉండెను. ఫరో సైన్యం వెనక ఉంది కనుక వారు రథాల మీద వేగంగా రాగలరు కాబట్టి వారిని రాకుండా మధ్యలో ఈ అగ్ని స్తంభము అడ్డముగా ఉండింది. వారు రాలేరు. ఒకే స్తంభము ఇశ్రాయేలీలకు వెలుగును కలిగిస్తూ ఉంటే అదే స్తంభము వారికి చీకటిని కలిగించింది. చీకట్లో తడువులాడుకుంటూ ముందుకు ప్రయాణం చేయగలిగినటువంటి అనుకూలత లేకపోవడాన్ని బట్టి వారు ముందుకు రాలేకపోయారు. ఇశ్రాయేలీలు సురక్షితంగా చక్కగా మరి వారు ప్రయాణం చేసుకుంటూ మరి చేరిపోతా ఉన్నారు. ఇక ఆ సమయంలో దేవుడు ఐగుప్తుల యొక్క మనస్సును కఠినపరిచారు. గనుక వారు అనుకున్నారు, ఐగుప్తుల ఆ రథాలు గుర్రాలతో వారు వెళ్ళి తరుముదాం, వారిని తరిమి పట్టుకుందాం అంటూ వారు కూడా బయలుదేరి వచ్చారు. అయితే 24వ అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం వారిని గెలవలేం, పారిపోదాం రండి అనుకున్నారు. ఇదే అదునుగా మన ప్రియమైన ప్రభు మోషేతో చెబుతున్నాడు, మోషే నీ చెయ్యి చాపు. ఒకసారి చెయ్యి చాపినప్పుడు సముద్రం పాయలుగా చేయబడింది. ఈసారి చెయ్యి చాపగానే సముద్రము అధిక బలముతో పొర్లింది. మరి ఆ సముద్రము పాయలుగా చేయబడిన సముద్రము మరలా గోడలుగా కట్టబడిన సముద్రము కలిసిపోయింది. ఐగుప్తులు అది చూచి వెనక్కి పారిపోవాలని ప్రయత్నం చేశారు. అప్పటికి సముద్రం మధ్యమునకు వారు వచ్చారు కాబట్టి వెనక్కి వెళ్ళగలిగిన అనుకూలత వారికి లేదు. కాబట్టి అప్పుడు యెహోవా సముద్ర మధ్యమును ఐగుప్తులను నాశనము చేసెను. 28వ వచనం, నీళ్లు తిరిగి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. తర్వాత 29 వచనం, అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆలోచన మానవుని ఆలోచన. మానవుడు మళ్ళా వారిని అనగా ఇశ్రాయేలీయులను దాసులుగా చేద్దామని ఫరో భావించి తన సర్వ సైన్యాన్ని తీసుకొని గుర్రపు రౌతులను తీసుకొని రథాలను తీసుకొని వచ్చాడు. ఆ రథాలను, ఆ రౌతులను, ఆ సర్వసేనను దేవుడు ఒక్కడు కూడా మిగిలి ఉండకుండా అందరిని ఆ నీటిలో ముంచివేసి వారి గర్వమును అణిచివేశాడు.
అదే సమయంలో ఇశ్రాయేలీయులను ఆవులకు నడిపించి వారిని రక్షించారు. ఆ దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. తండ్రి వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. నీవు గొప్ప దేవుడవు. మీ కార్యములు ఆశ్చర్యములు, వాటిని వివరించి చెప్పాలంటే లెక్కకు మించినన్ని ఉన్నాయి. మా పితరుల ప్రయాణంలో ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆవులకు నడిపించావు. అదే సమయాన్న ఫరో రథములను, ఫరో రౌతులను, ఫరో సర్వ సైన్యమును అందులో ముంచివేశావు. దేవా మీకు స్తుతి. మాతో ఉండి మమ్మల్ని నడిపించుము, మాతో ఉండి మమ్మల్ని నడిపించము. ఘనత, కీర్తి పొందము. యేసు నామంలో వేడుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారము నేడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మల్ని శోధనలను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణ